సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ లో ప్రజా పాలనపై నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తలకు మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్దేశం చేశారు. 28 నుంచి జనవరి 6 వరకు జరిగే ప్రజా పాలన విజయవంతం చేయాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను ప్రతి కుటుంబానికి అందేలా దరఖాస్తు ఫారాలను ప్రభుత్వమే అందిస్తుందని తెలిపారు. అప్పులపై స్వేదపత్రం విడుదల చేసిన బీఆర్ఎస్ నాయకులు ముందు కల్వకుంట్ల కుటుంబ ఆస్తులపై సౌదాపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్దారులకు ప్రతి నెల 1వ తేదీ నుండి 5వ తేదీలోపు జీతాలు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని హామీ ఇచ్చారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో గత ప్రభుత్వం తాత్సారం చేసిందన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వ్యాఖ్యలను బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఖండించారు. తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర అంశాలపై ప్రధానమంత్రి మోదీని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కలవడాన్ని స్వాగతిస్తున్నట్లు వినోద్ కుమార్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నేత కేసీఆర్ ను ఉద్దేశించి ఉప ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు సరికాదని వినోద్ అన్నారు. సీఎం హోదాలో కేసీఆర్ ప్రధానిని ఎన్నోసార్లు కలిసి వినతులు అందించారని, రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న అనేక సమస్యలు పరిష్కరించాలని కోరారని గుర్తు చేశారు. కలిసిన ప్రతిసారి మోదీ చూస్తామని చెప్పారు తప్ప ₹1 ఇవ్వలేదన్న ఆరోపించారు. రాష్ట్ర విభజన సమస్యలపై వందల లేఖలు రాసినప్పటికీ మోదీ పట్టించుకోలేదన్నారు. ఐఐఎం లేదు, కేసీఆర్ గారు 10 సార్లు లేఖలు రాసిండ్రు యూనిట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ కావాలని చెప్పి. ఐసర్ గురించి మీకు నిన్న కూడా మీరు చెప్పలేదు. దాని గురించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఈరోజు బిఎస్సి, ఎంఎస్సి చదువుతారు చాలా మంది పిల్లలు, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ. ఇలా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఈ జనరల్ సైన్సెస్ లో పట్ల విద్య అందరు ఇంజనీర్లు, డాక్టర్లకే పోతున్నారు తెలివైన పిల్లలు. ఈ జనరల్ సైన్సెస్ సబ్జెక్ట్ కావాలని ఐసర్ అంటే ఐఐటి లాగా దేశంలో ఒక 5 నుండి మొదలు పెట్టిరు, ఇప్పుడు 10 దాకా పెట్టిరు. అది కావాలని చెప్పి పార్లమెంట్ లో మాట్లాడిన వాడిని నేను. అది ఇవ్వలేదు. బిఈడి 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉంటుంది, మైసూరులో ఉంటుంది, ఎన్సీఆర్టీ వాళ్ళది. దానికోసం కొట్లాడినాం. ఆనాటి మా భువనగిరి ఎంపీ గారు భువనగిరిలో జాగా ఉందని చెప్పి చూపించాం. ఇది తెలంగాణ ఉద్యమం, గులాబీ నాయకుల పాత్ర. మీరు ఏమి అడగలేదు, సాసారం చేసినారు కదా, తెలుస్తుంది మోడీ గారు మీకు ఏమిస్తారు. నవోదయ విద్యాలయాలు నిన్న మీరు ప్రస్తావించలేదు, దయచేసి ప్రస్తావించండి. గొంతు చించుకొని మాట్లాడిన పార్లమెంట్ లో ప్రతి జిల్లాకి ఒక నవోదయ విద్యాలయం ఉండాలి. కేంద్ర ప్రభుత్వము మోడీ గారి దగ్గరికి 100 సార్లు విజ్ఞప్తి పత్రాలు ఇచ్చిన మేము పార్లమెంట్ సభ్యులు అందరం కలిసి. ఇలా తెలంగాణలో 33 జిల్లాలు ఉంటే కేవలం 9 నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. కేవలం 9 ఉన్నాయి నవోదయ విద్యాలయాలు. దేశంలో ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒకటి ఉంటే తెలంగాణకి 33 జిల్లాలు ఉంటే 9 నవోదయ విద్యాలయాలు. మీ అందరి కృషి వల్లే ఎల్బీ నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి అఖండ మెజార్టీ సాధ్యమైందని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. జీఎస్ఆర్ కన్వెన్షన్ లో నిర్వహించిన కృతజ్ఞత సభలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ విజయం కోసం అహర్నిశలు కృషి చేసిన కార్యకర్తలకు, నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై నమ్మకంతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, వారి యొక్క సమస్యలను పరిష్కారం చేస్తామని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యమని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఎగ్గే మల్లేశం, బొగ్గారపు దయానంద్ గుప్తా, ఎల్బీ నగర్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, ఉద్యమకారులు పాల్గొన్నారు. మన నియోజకవర్గంలో దాదాపు 3 నెలల ముందర మన అభ్యర్థిత్వాన్ని మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మనం ప్రకటిస్తే మమ్మల్ని 3 నెలల కాలంలో ప్రచారంలో పాల్గొని మరి ఎప్పుడు కూడా మేము 3 నెలలు చేస్తున్న విసుగు విరామం జరగకుండా క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల్ని కనిపించేసి మరి అనేక రకాలుగా ప్రజల్ని ఒత్తిడి తీసుకొచ్చి మరి ప్రచారం చేసి మన యొక్క పార్టీ సిద్ధాంతాన్ని ప్రజలకు చెప్పి మరి బీఆర్ఎస్ పార్టీని గెలిపించే దిశగా కృషి చేసింది మీ అందరూ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తాను. మరి ఈ పాత్ర కూడా మర్చిపోలేని మీరు నిర్వహించిన పాత్ర ఏ రోజుగా మర్చిపోలేదు. ఎన్నో సందర్భాలలో కూడా కఠినమైన పరీక్షలు ఎదుర్కొని బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలన్న ఉద్దేశంతో
మీరు ముందుకు వచ్చినందుకు నిజంగా మీకు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాము. గడిచిన 3-4 ఎలక్షన్స్లో మనకి ఎన్నడూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గెలవలేదు. చాలా మంది ప్రతిపక్ష నాయకులు బీఆర్ఎస్ పార్టీ గెలవదు, మరి బీఆర్ఎస్ పార్టీ తడిపేసి రకరకాలుగా పుకారు రకరకాలుగా మాట్లాడడం జరిగింది. ఏది మాట్లాడినా కానీ మన పని మన కార్యక్రమం మనం చేసుకుంటూ పోయినాం తప్ప మనం ప్రతి విమర్శనాలను నిజంగా చేయలేదు. అల్పం హెచ్చిడి అనేక రకాల నిర్ణయించిన వాళ్ళందరూ కూడా ఎన్నో రకాలుగా పోస్టులు పెట్టిండు, ఎన్నో రకాలుగా ఏదేదో మాట్లాడారు. ఒకడు బాయివాసి అంటాడు, ఒకడు అంటాడు మొదలు అన్నాడు, ఒకడు కాలం అన్నాడు, ఇంకోటి ఉమ్మడిగా అంటాడు. మరి వీళ్ళందరినీ పోలీస్ అకాడమీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ నవీన్ కుమార్ ఐపీఎస్ అరెస్టును రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఖండించారు. కాచిగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో కుమారుడు సాహిత్తో కలిసి ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. తప్పుడు ఫిర్యాదుతో ఓబీసీ ఐపీఎస్ అధికారిని అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. నిజాయితీ కలిగిన ఓ ఐపీఎస్ ఆఫీసర్ను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారని కృష్ణయ్య ప్రశ్నించారు. గత 10 ఏళ్లుగా పోలీస్ శాఖలో బీసీ అధికారులపై ఈ వేధింపులు జరుగుతున్నాయని మండిపడ్డారు. త్వరలో ఆయనకు ప్రమోషన్ ఉండటం వల్లనే ఇప్పుడు అరెస్టు చేశారని ఆరోపించారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన అరెస్టు విషయంపై డీసీపీతో మాట్లాడారని త్వరలోనే విడుదల చేస్తామని హామీని ఇచ్చారని ఆర్ కృష్ణయ్య తెలిపారు. అట్లాంటి అధికారిని కొందరు ఐపీఎస్ అధికారులు, కొందరు ఐఏఎస్ అధికారులు ఈయనకు ప్రమోషన్ వస్తున్నటువంటి సందర్భంగా ప్రమోషన్ అడ్డుకోవడానికి ఈయన మీద చిన్న చిన్న కేసులు బనాయించి ఆయనను అరెస్ట్ చేసి ఆయనను ఇంతవరకు విడుదల చేయకపోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన పరిపాలన చాలా బాగుంది, డెమోక్రటిక్ ఉంది. ఆయన స్ఫూర్తి ఆయన ముఖ్యమంత్రి కాగానే రాష్ట్ర ప్రజలందరూ ప్రజాస్వామ్యం వచ్చింది, మాకు పూర్తి స్వేచ్ఛ స్వతంత్రాలు వచ్చాయని రాష్ట్ర ప్రజలందరూ ఫీల్ అవుతున్నటువంటి సందర్భంగా మరి ఇట్లా పోలీస్ ఆఫీసర్కే ఈ విధంగా కేసులను ఇరికించడాన్ని పైగా బీసీ కులాలకు చెందిన నవీన్ కుమార్కి రక్షణ లేకుండా ఈ విధంగా అక్రమంగా అరెస్టు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలి. కేసు ఉంటే ఇప్పటికీ ఆల్రెడీ వీళ్ళు అనేక కేసులు పెట్టిన వాళ్ళ అన్నదమ్ములు వివిధ సందర్భాలలో కేసులు. ఆ కేసులను మీరు విచారణ జరుపుతున్నప్పుడు కేసుల వైపు కోర్టులలో ఉండగా 9 ఏళ్ల అణచివేతకు గురయ్యామని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ హైదరాబాద్ ప్రతినిధులు ఏలూరు శ్రీనివాసరావు, బి శ్యామ్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలోనే తమ అసోసియేషన్ కు చెందిన వివిధ గ్రేడ్లలోని గెజిటెడ్ ఉద్యోగులను ఉద్యమంలో పాల్గొన్నారని గుర్తు చేశారు. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ హైదరాబాద్ సంబంధించిన కీలక అంశాలు ఈరోజు దానికి సంబంధించిన ఎలక్షన్స్ కానీ, బైలా కానీ, అదేవిధంగా రోజా రూల్స్ కానీ అన్ని విరుద్ధంగా ప్రస్తుతం నడుస్తున్న సంఘానికి కానీ బాడీ కానీ ఎటువంటి శాంటిటీ లేదు. వాళ్ళు ఎగ్జిస్టింగ్ కమిటీగా లేరు. ఇప్పుడు కొత్తగా మేము ఈ రోజు 300 మందితో మెయిన్ అన్ని 107 సంఘాల్లో డిపార్ట్మెంట్లో ఉన్న మెయిన్ ఆఫీస్ పేరుతో మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టాము. వచ్చే సంక్రాంతి తర్వాత అభయాసం కింద ఉన్న ఈ 28 నుంచి 6 వరకు అభయాసం ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన పిదప 10 పాత ఎస్టివైల్ 10 జిల్లాలు, అదేవిధంగా సిటీ హైదరాబాద్ సిటీ సెక్రటరియట్ తో కలుపుకొని అదేవిధంగా 33 జిల్లాల్లో కన్వీనర్లు అపాయింట్ చేసుకున్న తర్వాత యాజ్ పర్ బైలా అండ్ రోజా రూల్స్ జిఐడి వారి ఆదేశాల మేరకు మెంబర్షిప్ కంప్లీట్ చేసి కొత్త బాడీని కాన్స్టిట్యూట్ చేస్తాము. ఇప్పుడున్న బాడీకి ఎటువంటి వ్యాలిడిటీ లేదు, వాళ్ళు ఎలక్ట్ కాలేదు, ప్రాథమిక సభ్యత్వం కూడా లేదు. ఆ బిల్డింగ్ కూడా టీజీఓస్ అసోసియేషన్ కానీ వ్యక్తిగతంగా ఆనరీ చైర్మన్, ఫౌండర్ ప్రెసిడెంట్ అనేది గవర్నమెంట్ జీవో 1744 ద్వారా రద్దు కాబడింది. ఆ బిల్డింగ్ కూడా గవర్నమెంట్ ద్వారా హ్యాండ్ ఓవర్ చేసుకొని ప్రాథమిక సభ్యులందరికీ కూడా మాకు రావాల్సిన డిమాండ్స్ గత ప్రభుత్వంలో 9.5 సంవత్సరాలుగా పెండింగ్ లో అన్ని తర్వాత బాధితులుగా గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు చేసిన బాధితులు అయిన వారి సమస్యలన్నీ కూడా పరిష్కారం దిశగా మేము పోరాడతాం. టెంపుల్ సిటీ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చే మహిళా భక్తుల సౌకర్యం కోసం ఫ్రీ బస్సుల సంఖ్య పెంచాలని భక్తులు డిమాండ్ చేశారు. తిప్పాపురం బస్టాండ్ ప్రాంతంలో బస్సులను అడ్డుకొని నిరసన తెలిపారు. దీంతో బస్సుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు ఫ్రీ బస్సులు అందుబాటులో లేవని ఆవేదన వ్యక్తం చేశారు.
దాదాపు గంట సమయం పాటు వేములవాడ పట్టణంలోని తిప్పాపురం బస్టాండ్ ప్రాంతంలో మహిళా భక్తులు ఆర్టీసీ బస్సులు అడ్డుకొని నిరసన తెలిపారు. నిరసన సమాచారం అందుకున్న తెలుసుకున్న వేములవాడ పట్టణ సీఐ కరుణాకర్ మహిళా భక్తుల సమస్యను అడిగి తెలుసుకుని వారిని నిరసన విరమింపజేశారు. చాలా వరకు బస్సులో బుకింగ్ ద్వారా రిజర్వ్ అయ్యాయని, నిరుపేద మహిళా భక్తుల కోసం ఫ్రీ బస్సు సౌకర్యం సరైన సమయంలో అందుబాటులో లేకపోవడం బాధాకరమని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఆర్టీసీ సంబంధిత ఉన్నతాధికారులు, మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవ తీసుకుని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి వచ్చే మహిళా భక్తుల కోసం మహిళా భక్తుల సౌకర్యార్థం మహాలక్ష్మి పథకం ద్వారా ఫ్రీ ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచాలని కోరుతున్నారు. బస్సు లేదు, ఇల్లు నెత్తుకొని ఒక్కొక్క బస్సు తిరిగినా. ఎక్కడి నుంచి ఎటు పోతున్నారు? ఎక్కడి నుంచి ఎటు పోతున్నారు? వెమ్లవాడ నుంచి సికింద్రాబాద్ పోవాలి, జైలు పోవాలి. ఎన్ని గంటల నుంచి ఉంటున్నాం? 4 గంటల నుంచి ఉంటున్నాడు. మేము 3 ఇక్కడ ఆర్టీసీ అధికారులు అడిగారా? ఎవరు చెప్పారు? మా వాళ్ళు ఏ సార్ చెప్పాలమ్మా, మేము అని మాట్లాడుతున్నానే అంటే నువ్వు ఎవరి దగ్గర జిల్లా తీసుకుంటున్నావు? టైం పడుతుంది, ఉండండి అని మాట్లాడుతున్నాడు. చిన్న పిల్లలు ఎందుకు వచ్చారమ్మా? జాతరకు మండే సండే ఉంటారని తెలుసు. అలాంటప్పుడు బస్సులు వెళ్ళని తెలుసు కదా, వేధించడం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే వార్తలపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ స్పందించారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన షర్మిల పార్టీ మార్పుపై స్పందించారు. షర్మిల తమ పార్టీలో చేరే అంశంపై పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే నిర్ణయాన్ని తీసుకుంటారని తెలిపారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురుగా ఆమె అంటే తమకు గౌరవం ఉందన్నారు. షర్మిల పార్టీలో చేరడం, ఆమెకు అప్పగించే బాధ్యతలపై ఖార్గే నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు షర్మిల తెలంగాణలో కీలకంగా వ్యవహరించారు. అయితే చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకొని కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారు. మెదక్లో తక్కువ మెజార్టీతో బీఆర్ఎస్ ఓటమి చెందడం దురదృష్టకరమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్ పట్టణంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే హరీష్ రావు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ముఖ్య నాయకులు హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన వారందరికీ హరీష్ రావు కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ అంటే నమ్మకం, బీఆర్ఎస్ అంటే విశ్వాసమని, కరోనా వచ్చినా రైతులకు రైతు బంధు వేశామని హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఏ ప్రభుత్వం పథకం ఆగలేదని తెలిపారు. మెదక్ ప్రజలంతా మా కుటుంబ సభ్యులే, మీకు ఏ ఆపద వచ్చినా నేను ఉన్నానని హామీ ఇచ్చారు. హైదరాబాద్ కు గోదావరి నీళ్లు తెచ్చి మెదక్ జిల్లాకు సింగూరు జలాలు ఇచ్చామని అన్నారు. కార్యక్రమాలు మనం చేసుకున్నాం, ప్రజలు గమనిస్తారు. ఇంత మంచి కార్యక్రమాలు చేసినాం కనుక తప్పకుండా ప్రజలు గమనిస్తారు. ఇలా వాళ్ళు కొన్ని గోబల్స్ ప్రచారం చేసినారు, నమ్మొచ్చు, కానీ రేపు నిజాలు బయటకు వస్తాయి. ఏది న్యాయమో ప్రజలకు అర్థమవుతుంది. ఆ రోజు మళ్ళీ మన మంచి రోజులు వస్తాయి మన కోసం. సరే, తప్పకుండా మీ సూచనలను పార్టీ దృష్టికి తీసుకుపోతా, కేసీఆర్ గారి దృష్టికి తీసుకుపోతా, వాటిని ఇంకా సవరించుకొని రాబోయే రోజుల్లో ప్రజల ఆలోచనలకు అనుగుణంగా మంచిగా ముందుకు పోదాం. ఏదన్నా జరగచ్చు, వాళ్ళ గోబల్స్ ప్రచారం కానీ ఒకటో రెండో మన నిర్ణయాలు కావచ్చు, వాటిని సవరించుకుందాం, తప్పులను సవరించుకుందాం, ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ముందుకు పోదాం. సో వాళ్ళ సంగతి కూడా తెలుస్తుంది కదా. ఓ 470 420 హామీలు ఇచ్చారు, అంతే కదా. ఆ 412 హామీలు అమలు అవుతాయా? ఎంతవరకు అవుతాయి? మరి ఎన్ని రోజుల్లో చేస్తారు? మనం కూడా రోజు మాట్లాడతాం కదా. వదులుదాం ఓ 50 రోజులు 100 రోజులు, కానీ తొందర ఏమున్నది. అయినాక షురూ చేద్దాం. ఇక అప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడదాం. అది ప్రపంచమంతా ఆగమైంది, మన దేశమంతా ఆగమైంది, అన్ని రాష్ట్రాలు ఆగమైంది. అలా మనం కూడా కొంత దెబ్బతిన్నాం కరోనా వల్ల. సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ సాయంత్రం ముగిసింది. ఈ ఎన్నికలు 2 ఏళ్లుగా వాయిదా పడుతూ వస్తున్నాయి. హైకోర్టు జోక్యంతో ఈ రోజు ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఎన్నికల నిర్వహణకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. దాదాపు 40,000 మంది 84 పోలింగ్ కేంద్రాలలో 168 బ్యాలెట్ బాక్సులలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల్లో 13 కార్మిక సంఘాలు బరిలో నిలిచాయి. అయితే ప్రధాన పోటీ మాత్రం సిపిఐ అనుబంధ ఏఐటియుసి, కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ, బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ మధ్య నెలకొంది. అన్ని ప్రాంతాల్లోనూ భారీగా పోలింగ్ నమోదైంది. నేడు ఓట్ల లెక్కింపు జరగనుండటంతో నేడు రాత్రి ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలుంది. సంక్షేమ పథకాల లబ్ధిని నేరుగా లబ్ధిదారులకు
ప్రజలకు అందించాలన్న బాధ్యతతో ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జి మంత్రి సి దామోదర రాజనరసింహ అన్నారు. మహబూబ్ నగర్ సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి ఈ నెల 28 నుండి జనవరి 6 వరకు నిర్వహించనున్న ప్రజాపాలన కార్యక్రమం సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని, ఒక బాధ్యతతో సక్రమంగా వాటిని ప్రజలకు అందించే ఆలోచనతోనే ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టామని, ఇందులో భాగంగానే 6 గ్యారంటీలను అమలు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. అధికార గుణం ప్రజల ముందుకు వెళ్లి వాటిని ప్రజలకు అందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రతిరోజు అధికారులు గ్రామాలకు వెళ్లి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని, ఈ నెల 28 నుండి జనవరి 6 వరకు దరఖాస్తులను స్వీకరించిన అనంతరం కూడా 2 అధికారులు గ్రామాల్లో కొనసాగుతూ ప్రజల వద్ద నుండి తప్పిపోయిన వారి నుండి దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. కార్యక్రమం అనంతరం మిగిలిపోయిన వారు పంచాయతీ కార్యదర్శికి దరఖాస్తులు ఇవ్వవచ్చని చెప్పారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని, ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ నెరవేరుస్తామని, ప్రజాపాలన కార్యక్రమం అమలుకు మరిన్ని సూచనలు ఇస్తే పాటిస్తామని తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ, ఇతర అంశాలకు సంబంధించి కూడా దరఖాస్తుల స్వీకరణ, ఆ గ్రామంలో ఆ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం అయిపోయిన రాబోయే 7 రోజులు 8 రోజులు కనీసం 2 అధికారులు ఆ గ్రామంలో ఉండాలి. ఎవరైనా దరఖాస్తు ఇవ్వలేదు అనివార్య కారణాల వల్ల, ఇతర కారణాల వల్ల మరుసటి రోజు ఆ గ్రామంలో పంచాయత్ సెక్రటరీ ఆఫీస్లో అధికారులు ఉంటారు, వాళ్ళకు ఆ దరఖాస్తు ఇవ్వచ్చు. ఈ దరఖాస్తులన్నీ కూడా స్క్రూటనైజ్ చేసి లబ్ధిదారులను గుర్తించి వారికి ఈ సంక్షేమాన్ని అందియాలనే తపన మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఒక కమిట్మెంట్ ఉన్నది. ఆ తపనతోటే, ఆ కమిట్మెంట్ తోటే ఈరోజు ఈ మహత్తర కార్యక్రమాన్ని చేపట్టాము. ఈ దరఖాస్తు తేదీ ముగిసిన తర్వాత రాబోయే కాలంలో ఈ గ్యారంటీస్ను ఇంప్లిమెంట్ చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుంది. దీనికి సంబంధించి ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాలో ఈ రివ్యూ ఉందా అనుకుందాము. రాబోయే కాలంలో యంత్రాంగం ఏ రకంగా పనిచేయాలని దానిపైన ఒక సమీక్ష అనేది ఈరోజు నిర్వహించడం జరిగింది. మీరు అప్లికేషన్ ఏదైతే ఉన్నదో దాన్ని ఫిల్అప్ చేసుకొని మాకు ఇవ్వండి, మేము దాన్ని స్క్రూటనైజ్ చేసుకుంటాం. మళ్ళీ గ్రామానికి రావాలి. గ్రామానికి వచ్చిన ఈ మధ్యకాలం ఇంకెక్కడైనా తప్పిదాలు ఉన్నా దిస్ గవర్నమెంట్ ఈజ్ రెడీ ఫర్ సజెషన్ అండ్ కరెక్షన్. అగ్రవర్ణ కులానికి చెందిన రేకర్ల నిరంజన్ గౌడ్తో తమకు ప్రాణహాని ఉందని, అతని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని షామీర్పేట పోలీసులను బాధితుడు బాబు కోరాడు. తమకు జీవనాధారమైన హోటల్ను నిలిపివేయాలని బెదిరింపులకు పాల్పడుతున్నారని బాబు తెలిపారు. తమకు న్యాయం చేయకుంటే ఇంటిలిపాదికి చావే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశాడు. జీవనాధారం కొరకు హోటల్ నడిపించుకుంటుంటే అగ్రవర్ణ కులానికి చెందిన రేకర్ల నిరంజన్ గౌడ్ అన్యాయంగా అక్రమంగా దౌర్జన్యానికి పాల్పడుతూ హోటల్పై మాపై దాడికి పాల్పడ్డారన్నారు. దళితుడినైనా కారణంగా కులం పేరుతో నోటికి చెప్పరాని మాటలతో దుష్పర్లాడారని బాబు తెలిపాడు. సదరు రేకర్ల నిరంజన్ గౌడ్ పై చట్టపరమైన విధంగా చర్యలు తీసుకుని న్యాయం చేయాలని పోలీసులను కోరాడు. మాజీ మంత్రి మల్లారెడ్డి అండదండలు చూసుకునే మాపై దాడికి యత్నించారని ఆరోపించారు. నా వెనుకాల మల్లారెడ్డి ఉండు, మీరు నన్నేమి చేయలేరంటూ దుర్భాషలాడారని ఆరోపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పోలీసులు మాకు న్యాయం చేయాలని బాధితుడు బాబు ఆవేదన వ్యక్తం చేశాడు. నా షెటర్కి వచ్చి అనివార్య కార్యాలు పెట్టుకొని పార్టీ ఫీలింగ్ పెట్టుకొని నేను కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలకు రాకపోతే నా మీద కక్ష చర్యలు సాధించి నా హోటల్ బంద్ పెట్టి నన్ను కులం పేరుతో హింసించి కులం పేరుతో తిట్టి 2 సార్లు షెటర్ బంద్ పెట్టి మాస్టర్లను బయటికి వెళ్ళగొట్టి స్టాఫ్లంతా బయటికి వెళ్ళగొట్టి షెటర్ బంద్ చేస్తే నేను నవంబర్ 17వ తారీఖు నాడు వచ్చి నేను కంప్లైంట్ ఇస్తే ఇప్పటి వరకు పోలీసులు ఆయనను పట్టుకురాలేదు, కనీసం పిఎస్లో కూడా కూర్చోబెట్టలేదు, కనీసం ఆయన ఏడున్నామని కూడా ఫోన్ చేసి అడగలేదు. ఇప్పటికి 20 సార్లు పిఎస్ తిరిగి ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు నేను వచ్చి మాట్లాడితే సిఐసారి ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వం అంటుండు. నేను నవంబర్ 17వ తారీఖు కంప్లైంట్ ఇచ్చిన 17వ తారీఖు ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీ కేసు మీద నేను కంప్లైంట్ ఇస్తే ఇప్పటి వరకు నాకు ఎలాంటి చర్య నడవలేదు, ఇప్పటి వరకు నాకు ఎలాంటి న్యాయం చేయలేదు. నాకు ప్రాణభయం ఉంది ఆయనతో, నీరజ్ గౌడ్తోని. నాకు న్యాయం జరిగేదాకా నేను పోరాడతా, నాకు పోలీసు వాళ్ళు న్యాయం చేస్తలేరని మీడియా దగ్గరకు వచ్చిన. మీడియా ద్వారా నాకు న్యాయం జరగాలని చెప్పేసి నేను మాట్లాడుతున్నా.
పోలీసు వాళ్ళ మీద నేను అభ్యంతరపూర్వంగా నా ఇష్టపూర్వంగా నేను పెడతలేను. నాకు న్యాయం జరగలేదని చెప్పేసి పోలీసు వాళ్ళ దగ్గర న్యాయం జరగలేదని నేను మీడియా ద్వారా వచ్చి నా సందేహం చెప్తాను. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కు అక్రమంగా హాషిష్ ఆయిల్ ను తరలించి వినియోగదారులకు విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను మల్కజ్గిరి ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 5 లక్షల విలువైన హాషిష్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు. బోయినపల్లి హస్మత్పేటకి చెందిన విశాల్ బండరి రవితేజ అనే ఇద్దరు వ్యక్తులను హాషిష్ ఆయిల్ విక్రయాలకు పాల్పడ్డారని మల్కజ్గిరి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ సింగ్ తెలిపారు. విశాఖపట్నంలోని అజ్ఞాత వ్యక్తుల నుండి తక్కువ ధరకు కొనుగోలు చేసి హైదరాబాద్ లో ఎక్కువ ధరకు అమ్ముతూ డబ్బులు సంపాదించారన్నారు. నిందితులను పట్టుకుని వారి నుంచి భారీగా ఆయిల్ ప్లాస్టిక్ డబ్బాలతో పాటు 2 బైక్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఖానాజీగూడ దగ్గరలో ఉన్నటువంటి ఒక కాలనీలో ఒక ఇంట్లో మేము రేడ్ చేయడం జరిగింది. ఆ రేడ్ చేసే క్రమంలో ఇంట్లో 2 వ్యక్తులు ఉన్నారు. ఆ 2 వ్యక్తులు కూడా ఒకరికి లాక్ చేసుకొని లోపల స్మోక్ చేస్తూ ఉన్నారు. లోపల డోర్ ఓపెన్ చేసి బీరువా ఉంది. బీరువాలో మొత్తం సెర్చ్ చేస్తే దాదాపుగా 150 బాటిళ్ల హ్యాషిష్ ఆయిల్, వీడ్ ఆయిల్, గాంజాయితో తయారు చేయబడినటువంటి ఈ లిక్విడ్ మాకు 150 బాటిల్ లభించడం జరిగింది. ఆ 2 వ్యక్తులను విచారించగా ఒక వ్యక్తి పేరు గోపగోని విశాల్, సన్ ఆఫ్ విజయరావు, ఇతను హస్మత్పేటకు సంబంధించిన వ్యక్తి. ఇంకొక వ్యక్తి ఇతని పార్ట్నర్ బండారి రవితేజ, సన్ ఆఫ్ శ్రీనివాస్, ఇతను కూడా హస్మత్పేటకు సంబంధించిన వ్యక్తి. వీళ్ళతో పాటు ఇంకొక వ్యక్తి, వీళ్ళు ముగ్గురు కలిసి విశాఖ జిల్లా నుంచి పాడేరు నుంచి అక్కడ వెళ్ళి ట్రైన్ ద్వారా కానీ బస్సుల ద్వారా కానీ రెగ్యులర్గా గత 6 నెలల నుంచి అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడైతే డిమాండ్ ఉందో కాలేజీ స్టూడెంట్లు కానీ ఆటో డ్రైవర్లను ఎక్కడ డిమాండ్ ఉందో అక్కడ వాళ్ళు అక్కడ 1000 రూపాయల చొప్పున ఖరీదు చేసి ఇక్కడ 2000, 2500, 3000 ఎంత డిమాండ్ ఉంటే అంత. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని రాజేంద్ర నగర్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సామ దామోదర్ రెడ్డి ఆరోపించారు. వాట్సాప్ కాల్స్ చేసి తనను చంపేందుకు సుపారీ అందిందని, తనను చంపుతామంటూ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు దిగుతున్నారని వాపోయారు. సామ దామోదర్ రెడ్డి తన గోడును వెళ్లబేసుకున్నారు. గుర్తు తెలియని వాట్సాప్ నెంబర్ నుంచి కాల్స్ వస్తున్నాయని, లిఫ్ట్ చేస్తే హిందీలో మాట్లాడుతున్నారని తెలిపారు. తనను చంపడానికి 50 లక్షల రూపాయలు సుపారీ అందిందని, త్వరలోనే చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రోజు తన ఇంటి చుట్టూ తిరుగుతున్నాం, అబ్జర్వ్ చేస్తున్నామని, భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పారు. దీని వెనుక ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సూత్రధారి అని ఆరోపించారు. గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశానని, అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో పట్టించుకోలేదని వ్యాపారవేత్త సామ దామోదర్ రెడ్డి అన్నారు. ఇప్పటికైనా తనకు న్యాయం జరిగేలా చూడాలని వ్యాపారవేత్త సామ దామోదర్ రెడ్డి కోరారు. వాళ్ళు అతనికి ఏదో పాజిటివ్ చేసారు కానీ మాకైతే ఎవరు దగ్గర పోయినా, మంత్రుల దగ్గర పోయినా, మాకు మైనపల్లి హనుమంతరావు దగ్గర పోయినా అందరూ ప్రయత్నం చేసారు కానీ ఎవరితో సాధ్యం కాలేదు. వాళ్ళు ఇక వాళ్ళు ఆ కుటుంబమే ఉంటే ఇంకోరు సపోర్ట్ చేస్తారు. కేసీఆర్ కేటీఆర్ కుటుంబమే ఉన్నది అతను వెంబడి, ఇక వేరే ఎవరు సపోర్ట్ చేస్తారు మేము అనుకున్నాం. ఇక అతనితో ప్రెస్ కానీ ఎగ్జామ్, మీడియాకి ఎగ్జామ్ అని ఇంత ఆ మధ్యన కూడా ప్రెస్ మీట్ చేసినాం, ప్రెస్ క్లబ్కి వచ్చినాం, మా రిసార్ట్లో కూడా ప్రెస్ మీట్ చేసినాం, అందరినీ మీడియా వాళ్ళని పిలిచి ప్రెస్ మీట్ చేసినాం. మా ప్రచారం మేము కొంచెం ఆగకుండా అదో ఏదో చేస్తున్నాం. మా ల్యాండ్ మీద మేము ఆర్డర్లు తీసుకున్నాం. అది మా ప్రయత్నం మేము చేస్తున్నాం. కానీ అతను ఒకటి వీడు ఇడిస్తలేడు దీని అని వీడిని ఏదో విధంగా భయం పట్టించుడా, లేకపోతే కథం చేసుడా, ఏదో మనసులో ఏమున్నదో ఈ విధంగా మా మీద ప్రయోగం చేసింది. దీని నుంచి మాకు కాపాడేటోళ్ళు మీ మీడియా ద్వారా కూడా మాకు ఏదైనా సాయం జరుగుతుందేమో ఆశిస్తున్నాం. మీరు మంచిగా మాకు న్యాయంగానే మాకు ఏదొద్దు అతన్ని. హైదరాబాద్ నగరంలో కబ్జా రాయుళ్లు రెచ్చిపోతున్నారు. 15 కోట్ల విలువ చేసే 1500 ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారు కబ్జా రాయుళ్లు. భూమిని కబ్జా చేస్తున్న అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి భూ కబ్జాదారులపై ఉక్కుపాదం మోపాలని చెప్పిన అధికారులు పట్టించుకోలేదు. దిల్సుఖ్ నగర్ నుండి సరూర్ నగర్ వెళ్లే ప్రధాన రోడ్డుకు ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిర్మాణం చేపడుతున్నారు. వరుసగా 3 రోజులు సెలవులు రావడంతో అదే అదునుగా చేసుకుని భూ కబ్జారాలు స్థలం చుట్టూ రేకులతో ప్రహరీ ఏర్పాటు చేశారు. భూ కబ్జాను అడ్డుకోవాలంటూ సరూర్ నగర్ సర్కిల్ డీసీతో పాటు పట్టణ ప్రణాళిక అధికారులకు ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. ప్రభుత్వ భూమిని కాపాడడంలో అధికారుల నిర్లక్ష్యంపై కాలనీవాసులు మండిపడుతున్నారు. యథేచ్ఛగా పనులు నిర్మాణం జరుగుతున్నప్పటికీ అధికారులను చూసి చూడనట్టు ప్రవర్తిస్తుండటంతో పలు అనుమానాలకు తావితీస్తుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ భూమిని కాపాడాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణతో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు దారుణంగా పడిపోతున్నాయి. చలికి భయపడి ప్రజలకు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. వాతావరణంలో మార్పులకు తోడు చలికాలాలు కూడా పెరిగాయి. దీంతో చలి తీవ్రతతో రోడ్లన్నీ మంచుతో ఉండటంతో ఉదయం ఆఫీసులకు, ఇతర పనులపై వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తెలంగాణలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతుండటంతో సాధారణం కంటే చాలా తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితులు మరింత ఉష్ణోగ్రతలు పడిపోయాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సోమవారం రాత్రి రాష్ట్రంలో అత్యంత కనిష్టంగా 8.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సంగారెడ్డిలో 9.1, ఆదిలాబాద్ లో 11.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. అలాగే హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్ జిల్లాలోనూ 15 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వచ్చే 3 రోజులు పరిస్థితి ఇలానే ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. దీనికి తోడు పొగమంచు కూడా ఇక్కట్లకు గురి చేస్తుంది. శంషాబాద్ చుట్టుపక్కల గ్రామంలో దట్టమైన పొగమంచు కారణంగా వాహన రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.